హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టోషనీస్ కిచెన్. టుడేస్ రెసిపీ ఇస్ టూటీ ఫ్రూటీ. ఇంట్లోనే ఈజీగా బొబ్బాయి, వెనిలా ఎసెన్స్, షుగర్ ఉంటే చాలు ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం పచ్చి బొబ్బాయిని పైన ఉన్న తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి. బొబ్బాయి లోపల ఉన్న గింజలపై పైన ఉన్న తెల్ల పొరను తీసి అప్పుడు ముక్కలు కోసుకోవాలి. ఇలా కోసిన ముక్కలను ప్యాన్ పెట్టి అందులో వేసి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దీని వలన బొబ్బాయిలో ఉండే పాలు వాసన పోతుంది. ఉడికిన తర్వాత గిన్నెలోకి వేసుకొని స్టెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 2 కప్స్ పంచదార వేసి అందులోనే 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. పంచదార కరిగి ఇలా వీడియోలో చూపించినట్టు బబుల్స్ వచ్చేంత వరకు ఉంచి అందులో బొబ్బాయి ముక్కలు వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి దించుకోవాలి. గోరువెచ్చగా అయ్యాక వేరు బౌల్స్లోకి వేసుకొని కలర్స్ వేసుకోవాలి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్, రెడ్, ఎల్లో కలర్స్ వేస్తున్నాను. ఇలా కలుపుకున్న బౌల్స్ను 8 నుంచి 10 గంటలు పాటు పక్కన ఉంచుకోవాలి. ఎనిమిది నుంచి 10 గంటల తర్వాత ఇలా ఉంటాయి. ఇప్పుడు వీటిని పేపర్ నాప్కిన్స్ లేదా టిష్యూ పేపర్ మీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మొదలుకోవాలి. టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు.
అచ్చం బయటకున్న వాటిలాగే ఉంటాయి. బొబ్బాయి, ఫుడ్ కలర్స్, వెనిల్లా ఎసెన్స్, షుగర్ ఉంటే చాలు, ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఎంతో హెల్దీ కూడా, బొబ్బాయితో చేసాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పైగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది ఎలా కుదిరిందో కింద కామెంట్లో కూడా పెట్టండి.